ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వర్షాలకు సంబంధించిన ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో వివేక్ వెంకటస్వామి పర్యటిస్తున్నారు. అనంతరం కోటపల్లి మండలం ఆల్గామ విలేజ్లో అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఎవరైతే వర్షం కారణంగా ఇబ్బంది పడ్డారో వారి కుటుంబానికి కూడా హాస్పిటల్లో పరామర్శించారు. అనంతరం ఎక్కడెక్కడ ఎఫెక్ట్ ఉన్నదో ఆ ప్రాంతాల్లో పర్యటించే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు మంత్రి గారు ఉన్నారు. వర్షాలకు అంశంలో ఏం జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుందో తెలుసుకున్నారు. ఏం చెప్తారు సార్ వర్షాలకు సంబంధించి? వర్షాలు అందరు కూడా ఈ ఇల్ నిన్నో ఎఫెక్ట్ ఉంటుంది. మేమందరం కూడా వర్ష దేవునికి మొక్కినాము వర్షాలు రావాలని. ఒకవైపు మేమేమో వర్షాలు రావాలని మొక్కితే టీఆర్ఎస్ వాళ్ళేమో వర్షాలు రావద్దు, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు వాడాలని వాళ్ళకి అర్థమైతలేదు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుల బ్యారేజ్ కునికిపోయినాయి, పంపులు నడిపియాలంటారు. పంపులు నడిపిస్తే బ్యారేజ్ ఎందుకు కట్టిండు అంటే వాళ్ళకి అవగాహన లేదు. ఏదో ఒకటి బురద జల్లాలని ఎప్పుడు ఏదో ఒక నిరంతరం అన్ని వర్షాలు పడుతున్నాయి. రైతులకు అందరికీ కూడా సరైన ఉన్నాయి. కానీ ఎక్కువ వర్షాలు పడినందువల్ల ప్రజలు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. రోడ్లు ప్రత్యేకంగా చెన్నూరులో ఫారెస్ట్ ఏరియాస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము డిఎఫ్ఓ ఆఫీసర్స్కు చెప్పినాము. నిధులు మేము ఇస్తాము, మీరు రోడ్స్ అన్ని కూడా మరమ్మతులు చేయండి. ఇతర ఎక్కడైతే ఇల్లులు కూలిపోయినాయో ఇందిరమ్మ ఇల్లులు ఇస్తాము, నష్టపరిహారాలు కల్పించాలని చెప్పి కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వచ్చే రోజులలో కూడా అందరు కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఇది పరిస్థితి. వచ్చే రోజుల్లో కేర్ఫుల్గా ఉండాలని చెబుతున్నారు. ఈ అంశంలో సమస్యలు పరిష్కరించాలని చెప్తున్నారు.